Good morning, children. Open your textbook, page number 113. 113 తీయండి. Textbook లో లెసన్ చదివారా అందరూ? What is the title of the story? The title of the story is Benji is most surprising. ఏం చేశాడు ఈ లెసన్లో బెంజీ? He learned swimming. స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఎక్కడికి వెళ్ళారు? చక్కగా అకేషన్ స్పెండ్ చేయడానికి వెళ్ళారు, హాలిడే స్పెండ్ చేయడానికి వెళ్ళారు. అక్కడ తన బాల్ వాటర్లోకి వెళ్ళిపోతుంటే తను మిగిలిన వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు, కానీ ఆ బాల్ని ఎవరు తీయట్లేదని తనకు తానుగానే ట్రై చేసి బాల్ని తెచ్చుకొని అందరూ స్విమ్ చేస్తున్నారు, నేను ఎందుకు నేర్చుకోకూడదు అని బలవంతంగా తను స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. అవునా? అలాగే రోజు ప్రాక్టీస్ చేశాడు. వాళ్ళ ఫాదర్ కూడా తన్ని మెచ్చుకొని తనకి ఏం చేశారు? తన్ని సపోర్ట్ చేశారు. నువ్వు ఇంకా బాగా నేర్చుకోగలవని తన్ని సపోర్ట్ చేసి తనకు బాగా స్విమ్మింగ్ నేర్చుకునేలాగా చేశారు. అవునా? ఈ లెసన్ మీరు 1-2 సార్లు చదవండి, చదివితేనే బాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 113 ప్రాక్టీస్ జోన్ 1 ఉంది చూడండి నాన్న. ప్రాక్టీస్ జోన్ 1లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. వై డిడ్ ద బెంజీ కాల్ అవుట్ ఫర్ మైక్? నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్స్ వాట్సాప్లో పెడతాను, మీరు ఆన్సర్స్ రాసుకోండి. Why did Benji call out for Mike? What were Melinda, Mike, Belinda, Mummy and Daddy doing? Why did Benji call out for Mike? మైక్ని ఎందుకు పిలిచాడు బెంజీ? తన బాల్ వాటర్లోకి వెళ్ళిపోతుందని చెప్పి తీస్తారని పిలిచాడు మైక్. అవునా? అలాగే వాట్ వర్ మైక్, బిలిందా, మమ్మీ అండ్ డాడీ ఆర్ డూయింగ్? మైక్, బిలిందా, మమ్మీ, డాడీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ? Mike did not hear him and he was trying to swim underwater with N. N తోటి వాటర్లో స్విమ్ చేస్తున్నాడు. మమ్మీ అండ్ డాడీ కూడా దే ఆర్ ఎంజాయింగ్ దే స్విమ్మింగ్, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బిలిందా ఏం చేస్తుంది? షీ స్విమ్మింగ్ పీస్ఫుల్లీ ఆన్ హర్ బ్యాక్. అదంతా ఇక్కడ రాయాలి. నేను మీకు ఆన్సర్ వాట్సాప్లో పెడతాను, అప్పుడు చూసి రాసుకోండి నాన్న. నెక్స్ట్, వాట్ డిడ్ బెంజీ డూ వెన్ హీ రియలైజ్డ్ నోబడీ కుడ్ హియర్ హిమ్? ఎవ్వరు వినట్లేదు, తను పిలిచింది ఎవ్వరు వినట్లేదు. అవునా? అప్పుడు ఏం చేశాడు బెంజీ? పిలుస్తుంటే ఎవ్వరు వినట్లేదని బెంజీ ఏం చేశాడు? తనకు తానుగానే వెళ్ళి బాల్ని తెచ్చుకున్నాడు. అవునా? నెక్స్ట్, డిడ్ బెంజీ నో హౌ టు స్విమ్? బెంజీకి స్విమ్మింగ్ వచ్చా? రాదు. వై డిడ్ హీ ట్రై టు స్విమ్ ఇన్ టు ద సీ? తను సముద్రంలోకి ఎందుకని వెళ్ళి స్విమ్ చేయాలనుకున్నాడు? తను బాల్ తెచ్చుకున్న తర్వాత అందరిలాగానే తను కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నాడు. నెక్స్ట్, 4th వన్, వాట్ డిడ్ మైక్ సే వెన్ హీ సా బెంజీ ఆల్మోస్ట్ స్విమ్ ఇన్ ద సీ? వాట్ డిడ్ మైక్ సే వెన్ హీ సా బెంజీ ఆల్మోస్ట్ స్విమ్ ఇన్ ద సీ? బెంజీ ఏమన్నాడు? తనకి బాగా స్విమ్మింగ్ వచ్చిన తర్వాత మైక్ ఏమన్నాడు బెంజీని? మొత్తం డోంట్ స్వాలో ద సీ అన్న, మాకు కూడా కొంచెం ఉంచు, సముద్రాన్ని అంతా మింగేస్తావా ఏంటి అంటాడు. అవునా? ఆన్సర్ రాయాలి అక్కడ. నెక్స్ట్, హౌ డిడ్ బెంజీ ఫీల్ వెన్ హీ డిడ్ సమ్ ఆర్మ్ స్ట్రోక్స్ అండ్ వై? తను అలా కొన్ని ఆర్మ్ స్ట్రోక్స్ చేసి తను స్విమ్మింగ్ నేర్చుకునేసరికి ఎలా ఫీల్ అయ్యాడు బెంజీ? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. అవునా? హౌ డిడ్ బెంజీ ఫీల్? తనకి ఎలా అనిపించింది? అబ్బా, నాకు కూడా స్విమ్మింగ్ వచ్చింది, వాళ్ళలాగే నేను కూడా స్విమ్మింగ్ చేయగలుగుతున్నాను అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అవునా? నెక్స్ట్ చూడండి, కింద 6th క్వశ్చన్ ఉంది నాన్న మీకు. 6th క్వశ్చన్లో పాసేజ్ ఉంది. రీడ్ ద పాసేజ్ ఫ్రమ్ ద స్టోరీ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. మీకు ఇలాగే గోపీచంద్ లెసన్లో పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ రాయమన్నారు. అలాగే ఇది కూడా లెసన్లోదే పారాగ్రాఫ్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు మీకు ఇక్కడ. మీరు వాటికి ఆన్సర్స్ రాయాలి. నేను ఈ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆన్సర్స్ నేను వాట్సాప్లో ఫోటో పెట్టిన తర్వాత రాసుకోండి. వాట్ వాజ్ బిలిందా టాకింగ్ అబౌట్ వెన్ షీ కాల్డ్ బెంజీ మార్వెలస్? వాట్ వాజ్ బిలిందా టాకింగ్ అబౌట్ వెన్ షీ కాల్డ్ బెంజీ మార్వెలస్? ఏమన్నది? బెంజీ చాలా బాగా చేశాడు అని అన్నప్పుడు బిలిందా ఏం చెప్పిందో రాయాలి అక్కడ. వాట్ డిడ్ మైక్ మీన్ బై సేయింగ్ డోంట్ స్వాలో ఆల్ ద సీ? మైక్ ఏమన్నాడు? డోంట్ స్వాలో ఆల్ ద సీ అంటే సముద్రాన్ని మింగేయకు అని మీనింగ్ కాదు, మొత్తం సముద్రం అంతా నువ్వే ఇదేస్తావా, మాకు కూడా కొంచెం ప్లేస్ ఉంచు అని అర్థం. నెక్స్ట్, వై డిడ్ బెంజీ ఫీల్ బ్రేవ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్? ఎందుకని బెంజీ చాలా ప్రౌడ్ అంటే
చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. తనకు తను ఎందుకు గర్వంగా ఫీల్ అయ్యాడు? డాడీకి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు. ఏమని చెప్పాడు? తనకు తానుగానే స్విమ్మింగ్ చేయడం నేర్చేసుకున్నానని చెప్పాడా? కాదు. ఆ బాల్ అలా వెళ్ళిపోయింది, దాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేసి నేను ఎందుకు స్విమ్మింగ్ నేర్చుకోకూడదు అని తనకి తానుగా నేర్చుకున్నానని చెప్పి చెప్తాడు. అందుకని బెంజీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. నేను అబద్ధం చెప్పకుండా డాడీకి నిజమే చెప్పాను అని తనకు తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్, వై డిడ్ హీ నాట్ వాంట్ టు టెల్ ఎనీవన్ వాట్ రియల్లీ హ్యాపెండ్? ఫస్ట్ ఏమనుకుంటాడు? నిజం చెప్పకూడదు అనుకుంటాడు. ఏం జరిగిందో, బాల్ ఇలా వెళ్ళిపోయింది, మీ అందరినీ పిలిచాను, మీరు పలకలేదు, అదంతా ముందు చెప్పకూడదు అనుకుంటాడు. ఎందుకని చెప్పకూడదు అనుకుంటున్నాడు రాయాలి. నెక్స్ట్, హౌ డిడ్ డాడీ రియాక్ట్ when he heard Benji's story? How did daddy react when he heard Benji's story? వాళ్ళ డాడీ ఎలా ఫీల్ అయ్యారు? బెంజీ చెప్పింది అంతా విన్న తర్వాత ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళ డాడీ? బెంజీ నిజం చెప్పకుండా, అబద్ధం చెప్పకుండా, నిజం దాచకుండా నిజం చెప్పినందుకు వాళ్ళ డాడీ ఎలా ఫీల్ అవుతారు? తన్ని తన్ని నిమిరి, నువ్వు చేసింది కరెక్టే, ఆనెస్ట్గా ఉన్నావు నువ్వు, అందుకని నాకు చాలా గర్వంగా ఉంది అని వాళ్ళ డాడీ ఫీల్ అవుతారనమాట. అది రాయాలి. ఓకేనా? మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ నేను టెక్స్ట్ బుక్లో పెడతానా? టెక్స్ట్ బుక్ చూసి రాసుకోండి. మొత్తం మీరు రాయగలిగితే రాయండి, పారాగ్రాఫ్ చదివి మీరు రాయగలిగితే రాయండి. ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ అంతా చదివి మీరు రాయగలిగితే రాయండి. నేను వాట్సాప్లో పెడతాను, వాట్సాప్లో పెట్టిన తర్వాత రాసుకోండి. నెక్స్ట్ చూడండి, కాన్సెప్ట్ కనెక్షన్ ఉంది. కాన్సెప్ట్ కనెక్షన్లో మీకు గ్రామర్ పార్ట్ బిఫోర్ క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు? ప్రొనౌన్సెస్, పర్సనల్ ప్రొనౌన్సెస్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్సెస్. నేను మీకు వీటిని ఒక క్లాస్ చెప్తాం అనుకున్నాను, మర్చిపోయి నేను లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇది అయిపోయిన తర్వాత కంపల్సరీ నేను మళ్ళీ ఒక 2 క్లాసెస్ నేను ఆ పర్సనల్ ప్రొనౌన్సెస్, పొసెసివ్ ప్రొనౌన్సెస్ చెప్తాను. ఓకేనా? ఇన్ టుడేస్ క్లాస్ we are going to learn prepositions. పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్ అంటే ఉన్న ప్లేస్. పొజిషన్ అంటే ఉన్న ప్లేస్. ఇక్కడ మీకు అబ్రివేషన్ ఉంది చూడండి. Prepositions are words that tell us about the position or location of a person, place or a thing. ఇక్కడ ఉంది మీకు, prepositions are words that tell us about the position or location of a person, place or thing. అంటే ప్రిపోజిషన్స్ అనేవి మనకి ఏం చెప్తాయి? ఆ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ ఎక్కడున్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అనేది మనకి తెలియచేసేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. ప్రిపోజిషన్స్ ఆర్ వర్డ్స్ దట్ టెల్ అస్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ, యానిమల్ కానీ అవి ఉన్న పొజిషన్, అవి ఎక్కడున్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఆ వర్డ్ ఎక్కడ వస్తుంది? నౌన్కి ముందు వస్తుంది, అందుకే దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఇచ్చారు కొన్ని వర్డ్స్, వేటిని ప్రిపోజిషన్స్ అంటారు. ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి. వర్డ్స్ లైక్ in, on, under, over, out, of, up, above, below, down, along, in front, behind, between, near, far are called prepositions. వీటిని prepositions అంటారు. in అంటే the ball is in the box. the ball is in the box. అక్కడ వర్డ్ ఎక్కడుంది బాక్స్ అనేది, బాల్ అనేది, the ball is in the box. ఇక్కడ నౌన్ ఏంటి? బాల్. ఇది థింగ్. అది ఎక్కడుంది, దాని పొజిషన్ ఏంటి, అది ఎక్కడుంది అని చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. the ball is in the box, that is
ప్రిపోజిషన్, దీన్ని ప్రిపోజిషన్ అంటారు. ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. ఇక్కడ ద బాల్ అనేది నౌన్ అవునా, ద బాల్ అనేది నౌన్, దాని పొజిషన్ ఏంటి, అది ఎక్కడుంది అని చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. ద బాల్ ఈజ్ outside the box. outside the box. in అంటే లోపల, outside అంటే బయట, బాక్స్కి పైన కానీ పక్కన కానీ ఎక్కడో ఉంది, దాన్ని outside అంటారు. in అంటే లోపల. the ball is on the table. the ball is on the table. ఇక్కడ బాల్ 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 ఇవన్నీ కూడా థింగ్సే అవునా, ఈ మూడు కూడా బాల్ అనేది థింగ్, నౌన్, దాని పొజిషన్ అది ఎక్కడుంది అని చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఎక్కడుంది, ఇన్ ద బాక్స్ అంటే లోపల ఉంది, అవుట్ సైడ్ ద బాక్స్ అంటే బయట ఉంది, ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ పైన ఉంది, పైన కింద లోపల పక్కన, నియర్ అంటే దగ్గర, బ్యాక్ అంటే వెనుక, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు. ద బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ. ద బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ. ద బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే చెట్టుకి ఎదురుగా ఉంది, ట్రీ. ద బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ. ఇక్కడ ఇన్, అవుట్ సైడ్, ఆన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీటిని ఏమంటారంటే ప్రిపోజిషన్ అంటారు. ప్రిపోజిషన్ మీన్స్ ఇట్ టెల్స్ us అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. పర్సన్ కానీ ప్లేస్ కానీ థింగ్ కానీ అవి ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి అనే దాని గురించి చెప్పేదాన్ని ప్రిపోజిషన్స్ అంటారు. మై ఫ్రెండ్ ఈజ్ బిసైడ్ మీ అంటే నా పక్కన. ఎక్కడున్నాడు మీ ఫ్రెండ్, మై ఫ్రెండ్స్ ఈజ్ బిసైడ్ మీ, నా ఫ్రెండ్ నా పక్కనే కూర్చుంటాడు. అక్కడ బిసైడ్ అనే వర్డ్ ప్రిపోజిషన్. అలాగా ఆ పర్సన్ కానీ ప్లేస్ కానీ థింగ్, యానిమల్ ఏదైనా సరే దాని పొజిషన్, అవి ఏ ప్లేస్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అది చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. మీరు ఈ అబ్రివేషన్ నేర్చుకోవాలి. ఈ అబ్రివేషన్ నేర్చుకోండి నాన్న మీరు. ఇక్కడ ఉంది మీకు, పైన సెంటెన్స్ అవసరం లేదు, ప్రిపోజిషన్స్ దగ్గర నుంచి నేర్చుకుంటే చాలు. Prepositions are words that tell us about the position or location of a person, place or thing. వాటిని నేర్చుకోండి. స్కూల్ ఈజ్ నియర్ టు అవర్ హౌస్. సిద్ధార్థ విద్యాలయ, సిద్ధార్థ స్కూల్ ఈజ్ నియర్ టు అవర్ హౌస్. నియర్ అంటే దగ్గర. అక్కడ దేని గురించి చెప్తున్నారు, ప్లేస్ గురించి. సిద్ధార్థ అనేది ఒక ప్లేస్, అది ఎక్కడుంది, మా ఇంటికి దగ్గరలో. నియర్ అంటే దగ్గర, అది పొజిషన్. ఆ పొజిషన్, ఆ స్కూల్ అనేది ఎక్కడుంది, ఏ పొజిషన్లో ఉందో చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఓకేనా, మీరు ఈ టెక్స్ట్ బుక్లో లెసన్ చదివి ఈ క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేయండి, లేదంటే నేను వాట్సాప్లో పెట్టిన తర్వాత చూసి రాసుకోండి. ఈ ప్రిపోజిషన్స్ నేను ఈరోజు చెప్పింది, ఈ అబ్రివేషన్ చదివి ఒకసారి చదవండి. ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. నెక్స్ట్ క్లాస్లో ప్రిపోజిషన్స్ గురించి ఇంకా చాలా ఉంటాయి ప్రిపోజిషన్స్, అవన్నీ ఎలా యూజ్ చేయాలో చెప్తాను నేను. ఓకేనా, థ్యాంక్ యూ.